ఇక ఉదయాన్నే కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు కార్తీక్. అప్పుడే వచ్చిన జోష్నను చూసి, "ఏంటి మేడం గారు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిద్రపోలేదా?" అంటాడు కార్తీక్. "నిద్ర పట్టలేదు" అంటుంది జోష్న. "దీన్నే ఇంగ్లీష్‌లో ఔట్ హౌస్ ఎఫెక్ట్ అంటారు" అని అంటాడు కార్తీక్. "కారు తీస్తే ఆఫీస్‌కి పోదాం" అంటుంది జోష్న కోపంగా. దీంతో శివనారాయణ, కార్తీక్, జోష్న కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంటి బయట సూరజ్ వెయిట్ చేస్తుండడం చూసి కారు ఆపుతాడు శివనారాయణ. "నువ్వు మామూలు నటుడివి కాదురా" అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది జోష్న. "సూరజ్ ఆఫీస్‌కే కదా వచ్చేది. వచ్చి కారెక్కు" అని అంటాడు శివనారాయణ. "తాత సూరజ్ కారెక్కడానికి వీల్లేదు" అంటుంది జోష్న. "మేడం గారు సూరజ్ ముందు తగ్గిపోతానని ఫీలవుతున్నట్లున్నారు సార్" అని అంటాడు కార్తీక్. "నేను కాపాడిన మనిషి మీద ఉండాల్సిన గ్రాటిట్యూడ్ నీకు లేకపోయినా సంస్థలో పనిచేసే వాళ్ళు మన మనుషులే అన్న గ్రాటిట్యూడ్ అన్నా ఉండాలి కదా! ఇలా అయితే కష్టం, కష్టం జోష్న" అని అంటాడు శివనారాయణ. "సూరజ్ కారెక్కితే నాకు కూడా కష్టమే" అని అంటుంది జోష్న. "అయితే నేనొక పని చేయాలి. మన సంస్థలో పనిచేసే వాళ్ళు కుటుంబంతో సమానం. ఆ కల్చర్ నీకు తెలియాలి. పైగా నిన్ను కాపాడిన మనిషికి ఇదా నువ్విచ్చే విలువ? అందుకే సూరజ్‌ను ఆఫీస్‌కు సేఫ్‌గా తీసుకొచ్చే బాధ్యత నీదే. వస్తే సూరజ్‌ను తీసుకొని ఆఫీస్‌కు రా. లేదంటే ఇంట్లోకి వెళ్ళిపో" అంటూ జోష్నను కారు దింపేస్తాడు శివనారాయణ. "నేను ఇంట్లోకి వెళ్తాను" అని అంటుంది జోష్న. "రేపటి నుంచి ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదు. సూరజ్ నడవలేని స్థితిలో ఉన్నాడు. మామూలుగా అయితే రెస్ట్ తీసుకోమని చెప్పేవాడిని. కానీ అతను వినడు. అందుకే సాయంగా ఉండి అతన్ని తీసుకొని రా. కార్తీక్ నువ్వు పోనివ్వురా" అంటూ కార్తీక్‌తో కలిసి వెళ్ళిపోతాడు శివనారాయణ. దీంతో సూరజ్, జోష్న రోడ్డుపై నడుస్తూ ఉంటారు. "నీ గురించి తెలియక అందరూ జాలి పడుతున్నారు. తెలిస్తే కర్ర విరిగేలా కొడతారు" అంటుంది జోష్న కోపంగా. "ఏదైనా ఆటో వస్తే ఆపు వెళ్దాం" అంటాడు సూరజ్. "నా ముందు ఎందుకురా నటిస్తావు" అంటుంది జోష్న. "ఏ ఏ పనైనా సిన్సియర్‌గా చేయాలి అనుకుంటాను. ఇలాగే నడుస్తాను. నీకేమైనా ప్రాబ్లమా? నేను ఆటోలోనే వెళ్తాను. ఆటో ఆపు" అంటాడు సూరజ్. "నేను ఆటోలో రాను. నీతో పాటు రావాలి కదా! కార్ బుక్ చెయ్యి" అంటుంది జోష్న. "నా బడ్జెట్ ఆటో బుక్ చేయడం వరకే" అంటాడు సూరజ్. "కానీ నా స్థాయి అది కాదు. నేనైతే ఆటోలో రాను" అని అంటుంది జోష్న పొగరుగా. "రాకపోతే పో. నిన్ను ఎవడు బతిమలాడుతున్నాడు" అంటూ అప్పుడే వచ్చిన ఆటోను పిలుస్తాడు సూరజ్. "నువ్వొక్కడివే పోతే తాత నన్ను తిడతాడు. నేను ఆటో చచ్చినా ఎక్కను" అంటూ మొండికేస్తుంది జోష్న. కట్ చేస్తే ఆటోలో సూరజ్, జోష్న ఇద్దరు వెళ్తారు. "లైఫ్ అంటే అన్నీ చూడాలి బేబీ" అంటాడు సూరజ్. "నేను పైకి ఎదగాలి అనుకుంటున్నాను. కిందికి కాదు" అంటుంది జోష్న. "పైకి ఎదగాలి అన్నా కింద నుంచే ఎదగాలి" అంటాడు సూరజ్. ఇక ఆటోలో తూలి సూరజ్‌పై పడుతుంది జోష్న. దీంతో కోపంగా సూరజ్ స్టిక్ బయటకు పడేస్తుంది. "కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నా నడవలేనన్నట్టు బాగానే నటిస్తున్నావు కదా! ఈసారి ఎలా నటిస్తావో నేను చూస్తాను" అంటుంది జోష్న పొగరుగా. "థాంక్యూ నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు. నీకు తర్వాత తెలుస్తుందిలే" అంటాడు సూరజ్. "ఏంట్రా తర్వాత తెలిసేది? ఈరోజు నువ్వు దొరకకపోతావా? దొరకకుండా నువ్వెంత బాగా నటిస్తావో చూడాలని ఉంది" అంటుంది జోష్న. "తప్పకుండా బేబీ. నా పెర్ఫార్మెన్స్‌లో వేరియేషన్స్ నీకు కూడా చూపిస్తా కదా! జస్ట్ వెయిట్ చెయ్ బేబీ. ఐ విల్ షో యూ" అంటాడు సూరజ్. కట్ చేస్తే దీప, కార్తీక్ ఆఫీస్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆఫీస్‌లోకి వస్తున్న సూరజ్, జోష్నను చూసి షాకయిపోతాడు కార్తీక్. సూరజ్ చేతిని తన మెడలపై వేసుకొని సపోర్ట్‌గా పట్టుకొని తీసుకొని వస్తుంది జోష్న. ఆ సీన్ చూసి దీప, కార్తీక్ ఇద్దరు షాకవుతారు. "అబ్బబ్బా! ఏం కేరింగు. నా లైఫ్‌లో నేను చూడలేదు అనుకున్నది ఈరోజు ఒకటి చూశాను బ్రదర్. ఇది నీకు అద్భుతంగా అనిపించడం లేదా? పెద్దయ్య గారు ఏం చెప్పారు? సూరజ్‌ను జాగ్రత్తగా తీసుకురా అని చెప్పారు. కానీ పెద్ద మేడంది ఎంత పెద్ద మనసు చూడు. సూరజ్ చేతిని తన భుజం మీద వేసుకొని తనే బ్రదర్‌కి ఒక ఊతమయింది. ఒక నేస్తమయింది. ఊతం అంటే గుర్తొచ్చింది. నీ స్టిక్ ఏది బ్రదర్ అంటాడు కార్తీక్. ఆటోలో వస్తుంటే ఒక కుక్క దాన్ని లాక్కొని పోయింది బ్రదర్ అంటాడు సూరజ్ జోష్న వైపు చూస్తూ. రన్నింగ్‌లో కూడా ఆటో నుంచి కుక్క స్టిక్‌ను లాక్కెళ్ళిందా? ఎక్కడో కొడుతుంది బ్రదర్ అంటాడు కార్తీక్. కుక్కలకు మంచి చెడు ఉండదు కదా బ్రదర్ అంటాడు సూరజ్. నేను స్టిక్ విసిరేశానని మా తాత పేరు చెప్పి నన్ను బెదిరించి నేనే సాయం చేసేలా చేశాడు. వీడి నొప్పులన్నీ నాటకాలే అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది జోష్న. కుక్క స్టిక్ లాగేసేసరికి ఆటో ఎలా దిగాలా అనుకున్నాను. ఇదిగో జోష్న గారే సాయం పట్టారు అంటాడు సూరజ్. దీంతో కార్తీక్ డబుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ జోష్నపై పొగడ్తలు కురిపిస్తాడు. మీరే సాయం పట్టి నడిపిస్తున్నారంటే నిన్న రాత్రి పడుకునే ముందు బ్రో ఏ నక్క తోక తొక్కి ఉంటాడు. తేనె పట్టులా పట్టేసింది అదృష్టం. పెద్ద మేడం గారి పద్ధతే వేరు. మన మీద ఆవిడ చూపు పడడం ఒక వరం. ఆవిడ చెయ్యి పడడం పూర్వజన్మ సుకృతం. ఆవిడతో కలిసి అడుగులు వేయడం ఉంది చూడు అంటూ తెగ పొగిడేస్తూ ఉంటాడు కార్తీక్. "ఇంక చాలు బావ. నన్ను తిడుతున్నావని అర్థమైంది. నన్ను రౌండప్ చేయాలని ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారా? నువ్వు దీప దగ్గర ఏం చేస్తున్నావు బావ" అంటుంది జోష్న. "భలేవారు మేడం. మీరు బ్రదర్‌కు సాయం చేస్తున్నట్లే నేను దీపకు సాయం చేస్తున్నాను" అంటాడు కార్తీక్. "దీప కూడా కుంటుతుందా" అని అంటుంది జోష్న. "పెద్ద మేడం గారు ఎప్పుడు వస్తారు అని అడిగితే జస్ట్ అలా చెప్తున్నాను మీరు వస్తున్నారు" అంటాడు కార్తీక్.
దీంతో కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది జోష్న. ఇంకా ఆఫీస్‌లో కూర్చొని జోష్నకు లైన్ వేస్తూ ఉంటాడు సూరజ్. అప్పుడే ఫుడ్ ఆర్డర్ వచ్చిందని ఒక వ్యక్తిని తీసుకొని వస్తాడు మేనేజర్ వంశీ. నమస్తే మేడం, నా పేరు బాలరాజు. మా అమ్మాయి ఓని ఫంక్షన్ ఉంది. భోజనాలు ఎక్కడ బావుంటాయని ఆరా తీస్తే మీ రెస్టారెంట్‌లో ది బెస్ట్ ఫుడ్ దొరుకుతుందని చెప్పారు. అందుకే ఓ 1000 మందికి భోజనాలు ఆర్డర్ చేద్దామని వచ్చాను అని అంటాడు కస్టమర్. మన స్థాయి ఆర్డర్‌లే మనకు వస్తాయి. కానీ కొంతమంది ఏ ఆర్డర్‌లు రాక ఊరికే ఈగలు తూలుకుంటూ ఉంటారు అని అంటుంది జోష్న దీప వైపు చూస్తూ. ఫుడ్ అదిరిపోవాలి. ఆత్రేయపురం పూతరేకులు ఉండాలి అని అంటాడు కస్టమర్. ముందు మీకు అడ్వాన్స్ ఇవ్వాలి 15,00,000. మీరు అడిగినది ది బెస్ట్ ఫుడ్ ఇవ్వాలంటే ప్లేటు 3,000 అని అంటుంది జోష్న. 3,000 2,000కి మీరు సప్లై చేస్తారని తెలిసింది అంటాడు కస్టమర్. ఆ రోజులు పోయాయి సార్. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగాయి కదా! దానికి తగ్గట్లే రేట్లు అంటుంది జోష్న. ప్లేటుకు 2,000 అయితేనే నేను ఆర్డర్ ఇచ్చి వెళ్తాను అంటాడు కస్టమర్. 3,000కు ఒక్క రూపాయి కూడా తగ్గించను అంటుంది జోష్న పొగరుగా. మరోసారి ఆలోచించండి అంటాడు కస్టమర్. మీరే ఆలోచించండి. వద్దనుకుంటే బయలుదేరండి అని జోష్న అంటుంది. వ్యాపారం చేసే పద్ధతి ఇది కాదమ్మా! ఇంకో రెస్టారెంట్స్ లెవ్వా ఏంటి? అంటాడు కస్టమర్. ఉంటే వెళ్ళండి. తిరిగి మీరు మళ్ళీ నా దగ్గరికే వస్తారు అంటుంది జోష్న. కస్టమర్ వెళ్ళిపోతుంటే దీప పిలుస్తుంది. మీరడిగిన ఫుడ్ నేను సప్లై చేస్తాను అంటుంది దీప. అతను నా క్లయింటు. మీరు సప్లై చేసి రెస్టారెంట్ పరువు తీస్తారు అంటుంది జోష్న. లాభాలు తగ్గించుకుంటే సప్లై చేయొచ్చు. నా వల్ల అవుతుంది అంటుంది దీప. దీంతో కస్టమర్‌తో దీప, సూరజ్ మాట్లాడి ఆర్డర్ తీసుకుంటారు. అయితే కస్టమర్ రావడం కావాలని పొగరుగా మాట్లాడి దీప ఆర్డర్ తీసుకునేలా చేయడం చూస్తుంటే ఇది కూడా జోష్న మరో ప్లాన్ లాగే అనిపిస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.